ఒక చిన్న గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు, రాహుల్ మరియు సోను. రాహుల్ ప్రతి ఉదయం త్వరగా లేచేవాడు. అతను నీళ్లు తాగి, పళ్ళు తోముకుని, తన అమ్మ చేసిన ఆరోగ్యకరమైన ఆహారం తినేవాడు. బయటికి వెళ్లి తన స్నేహితులతో కలిసి ఆడుతూ, నవ్వుతూ, పరిగెట్టుతూ చాలా సంతోషంగా గడిపేవాడు. కాని సోను మాత్రం రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపోయేవాడు. అతను చాలా చిప్స్ మరియు చాక్లెట్లు తినేవాడు. బయట ఆడుకోవడం బదులుగా అతను చాలా సమయం తన మొబైల్ చూస్తూ కూర్చుండేవాడు. ఒకరోజు స్కూల్లో స్పోర్ట్స్ డే వచ్చింది. అందరూ పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. పరుగు పందెంలో రాహుల్ చాలా వేగంగా పరిగెత్తి మొదటి స్థానంలో గెలిచాడు. కాని సోను మాత్రం మధ్యలోనే అలసిపోయి పరిగెత్తడం ఆపేయాల్సి వచ్చింది. అప్పుడు టీచర్ మృదువుగా పిల్లలను అడిగింది, పిల్లలు, ఇది ఎందుకు జరిగిందో మీకు తెలుసా? పిల్లలందరూ నిశ్శబ్దంగా వినసాగారు. మన శరీరం ఒక ప్రత్యేకమైన వరం. మనము దానిని బాగా చూసుకుంటే అది మనకు బలమిస్తుంది. మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆడగలం, నేర్చుకోగలం, మనం కలలు కనిన లక్ష్యాలను సాధించగలం. సోను కొంచెం బాధపడ్డాడు. కాని తన తప్పు అతనికి అర్థమైంది. తర్వాతి రోజునుంచే అతను మారాలని నిర్ణయించుకున్నాడు. అతను ఉదయం త్వరగా లేవడం ప్రారంభించాడు. నీళ్లు తాగాడు, ఆరోగ్యకరమైన ఆహారం తినడం మొదలుపెట్టాడు. మరియు రాహుల్తో కలిసి బయట ఆడుకోవడం కూడా ప్రారంభించాడు. రోజురోజుకీ సోను మరింత బలంగా మరియు సంతోషంగా మారిపోయాడు. అప్పుడు టీచర్ నవ్వుతూ ఇలా చెప్పింది, చూడండి పిల్లలు, మన ఆరోగ్యాన్ని చూసుకోవడం ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు. సమతుల ఆహారం తినడం ఆరోగ్యంగా పెరగడానికి మరియు సంతోషంగా ఉండడానికి ఒక రహస్యం. ఇంకా ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.